శ్రీమాత్రే నమః. సనాతన ధర్మంలోని తెలుగు సంవత్సరాల్లో ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. అంటే ఈ పేరులోనే చాలా విశేషమైన అర్థం ఉంది. అటు పరాశక్తి, ఇటు శంకరుడు భవుడు, అంటే శివశక్తులకు సంబంధించినటువంటి పేరుతో కూడిన పరాభవనామ సంవత్సరం అత్యంత విశేషమైనటువంటి పేరుతో ఉన్నటువంటి సంవత్సరము అత్యంత ఆధ్యాత్మిక చింతనకై, తరువాత విశేషమైనటువంటి ధర్మకార్యాల కోసం కేటాయించగలిగేటువంటి సంవత్సరం ఇది. అంటే మనము ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా, ఒక వైదిక ధర్మకార్యాలు చేయాలన్నా, ఆధ్యాత్మిక చింతన భగవంతుడి వైపు ప్రయాణం చేయాలనుకుంటున్నప్పుడు ఈ సంవత్సరం విశేషంగా అనుకూలిస్తుంది అని అర్థం. తరువాత ప్రతి సంవత్సరంలో చైత్రాది మాసాలు మొదలుకొని 12 నెలలు మనకందరికీ తెలిసినవే. కానీ ఈ సంవత్సరంలో అధిక మాసం ఉంటుంది. చాలా విశేషించి అధిక మాసం గురించి అందరికీ తెలుసు, కానీ మళ్ళీ ఒక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అధిక మాసం అనేది ఎందుకు వస్తుందంటే, తెలుగు సంవత్సరాల్లో చాంద్రమాన పద్ధతి, సౌరమాన పద్ధతులు అని ఉంటాయి. చాంద్రమాన పద్ధతి అంటే చంద్రుణ్ణి ఆధారంగా చేసుకొని నెలలు ఫ్రేమ్ చేసేటువంటి పద్ధతిలో 354 రోజులు ఉంటాయి. సౌరమాన పద్ధతిలో 365 రోజులు, అంటే సూర్యుణ్ణి ఆధారించుకొని చేసేటువంటి లెక్కలో 365 రోజులు వస్తాయి. అంటే ఈ రెండిటికి వ్యత్యాసం 11 రోజులు. ఈ 11 రోజుల వ్యవధిని సుమారు 32 నెలల 16 రోజుల 8 గంటల కాలాన్ని, అంటే సుమారుగా 33 నెలల కాలాన్ని మనం గమనిస్తే ప్రతి 3 సంవత్సరాలు, అంటే సుమారుగా 3 సంవత్సరాల కాలంలో మనం అధిక మాసం వస్తుంది. ఈ అధిక మాసము ఎందుకు వస్తుంది అంటే, ఇందాక చెప్పినట్లుగా ఈ రెండిటి యొక్క వ్యత్యాసాన్ని కవర్ చేస్తూ, ఇది ఎందుకు కవర్ చేయాలి అంటే, శాస్త్రీయంగా ఆలోచిస్తే మనము అకాల వర్షాలు కావచ్చు, ఇంకా కాలాల్లో చిన్న చిన్న మార్పులు జరిగి ఏ కాలంలో ఆ కాలానికి తగ్గట్టు ఆ నియమాలు ఉండడం, నియమబద్ధీకరించడం కోసం, క్రమబద్ధీకరించడం కోసం ఈ అధిక మాసం ఏర్పడుతుంది. ఈ ఏర్పడే క్రమంలో మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 33 నెలల వ్యవధిలో వచ్చేటువంటి ఏదైతే అధిక మాసం ఉందో అది చైత్రం నుండి ఆశ్వయుజం మధ్యలో మాత్రమే వస్తుంది. అంటే ఋతువును సమన్వయపరుస్తూ వచ్చేటువంటి కాలం ఇది అధిక మాసం. అయితే ఈ అధిక మాసం యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. మొదటగా ఈ అధిక మాసానికి ఇంకొక పేరు ఏంటంటే పురుషోత్తమ మాసం అంటారు దీన్ని. ఈ పురుషోత్తమ మాసం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మాసం, అంటే సాక్షాత్తు మహావిష్ణువు అధిపతిగా ఉన్నటువంటి మాసం ఇది. దీంట్లో మనం చేయదగిన పనులు ఏంటంటే, పూర్తిగా ఆధ్యాత్మిక చింతన వైపు ప్రయాణం చేస్తూ నిత్యం ఈ మాసం పూర్తిగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మహా ఉత్తమమైనటువంటి విధి. తరువాత కుదిరిన వాళ్ళు ఆజ్యంతో, నెయ్యితో దీపారాధన కూడా చేసుకోవచ్చు. అది వాళ్ళ పరిస్థితులను బట్టి దీపారాధన, విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మహా అద్భుత ఫలితాలు ఇస్తుంది ఈ అధిక మాసంలో. తర్వాత ఈ అధిక మాసానికి ఇంకొక పేరు కూడా ఉంది, మైల మాసం అంటుంటారు. అంటే ఈ పూర్తి అధిక మాసంలో ఏ రోజు కూడా శుభకార్యాలకు పనికిరావు అనేది శాస్త్రవచనం. అంటే ఈ నెలలో ఎట్లాంటి శుభకార్యాలు చేయకూడదు. కారణం ఏంటంటే, అంతర్ముఖంగా ఆరాధన వైపు ప్రయాణం చేసేటువంటి మాసం కాబట్టి, ఆధ్యాత్మిక చింతన వైపు ప్రయాణం చేసే మాసం కాబట్టి దీంట్లో శుభకార్యాలు చేయడం నిషేధం. కారణం ఏంటంటే, సూర్యుడి గమనం ఈ నెలలో కూడా ఎక్కడ కూడా మనకు కనబడదు. అంటే సూర్యుడు ఉన్న రాశి ఏదైతే ప్రస్తుత రాశి ఉంటుందో ఆ రాశి నుంచి సాధారణంగా ప్రతి నెల మారుతూ వస్తూ ఉంటుంది. కానీ ఈ అధిక మాసంలో సూర్య గమనం ఎక్కడా కనబడదు, సూర్య సంచారం ఎక్కడా ఉండదు కాబట్టి శుభకార్యాలకు పనికిరాదు అనేది శాస్త్రం చెప్తున్న మాట. కాబట్టి సూర్యుడి ఆరాధన కూడా చేయాలనుకునే వాళ్ళు, అంటే సూర్య నమస్కారాలు కావచ్చు, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కావచ్చు, ఇట్లా సూర్యుడికి సంబంధించిన ఆరాధన సౌరం ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చేసుకునేటువంటి మాసం ఇది. దాంట్లో విశేష ఫలితం ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ నెలలో చేసేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో అది మామూలుగా చేసే కాలంలో ఇచ్చే ఫలితం కంటే దీంట్లో 10 రెట్లు ఎక్కువ ఫలితం ఇచ్చేటువంటి మాసం ఇది అధిక మాసం. కాబట్టి మనం పాపం చేసినా పుణ్యం చేసినా 10 రెట్లే వస్తుంది. అది మనం గమనించుకోవాలి. అది గమనించుకొని వీలైనంత దాన ధర్మాలు చేయాలి. దానం చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో
అత్యంత ఉన్నతమైన దానాలు చేస్తే దానికి 10 రెట్ల ఫలితం ఈ మాసంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా ధర్మ కార్యాలు దైవ కార్యాలు చేయడానికి అనుకూలమైనటువంటి కాలం ఈ అధిక మాసం. అంటే ఏదైనా విశేషంగా హోమాలు చేసుకోవాలనుకున్నా, విశేషంగా పారాయణాలు చేసుకోవాలనుకున్నా, ఇంకేదన్నా అన్న సంతర్పణ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే అంటే 10 రెట్ల ఫలితం ఇచ్చేటువంటి కాలం ఇది. తర్వాత మనం ఒకటి గమనిస్తే ఈ అధిక మాసంలో ఇందాక చెప్పినట్లుగా దైవతారాధన కాకుండా పరోపకార సేవలు ఎట్లాంటివి చేయాలనుకున్నా కూడా చాలా మంచి కాలం ఇది.